బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మాజీ సర్పంచ్లకు బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, సర్పంచులు చేసిన పనుల బిల్లులు రిలీజ్ చేయడం లేదని అన్నారు. దానికి సమాధానం ఇచ్చిన మంత్రి సీతక్క ఆ పెండింగ్ బిల్లులు మీ హయాంలోనివే అని అన్నారు. అప్పుడే ఒక్క సంతకం పెట్టాల్సిందన్నారు సీతక్క సమాధానంపై నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ఆ బిల్లులు మీరు పెట్టిన పెండింగే అంటూ విమర్శించారు. ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా డైవర్ట్ చేసినారు. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు. జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక, చెక్కులు పాసుగాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి బంగారం కుదబెట్టి పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యారు అధ్యక్ష. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. అయితే ఇవి లాస్ట్ ఏదో 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలా సార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో, చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచుల పాలిట, పేద కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా, సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు. ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం, చూస్తాం, చేస్తామన్నారు. ఏడాది అయినాక కూడా చూస్తాం, చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం. మేము డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో సర్పంచుల పదవీ కాలం పూర్తయింది. ఒకవేళ ఉన్నా ఒక నెల కాల సంబంధించిన బకాయిలు ఉంటుండే. ఈరోజు వారి ప్రభుత్వ హయాంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు సమాధానం చెప్పాలా. ఏ విధంగానైతే బకాయిలు మా నెత్తిపైన పెట్టి వారి ప్రభుత్వం ఆ రోజు మేము తీసుకున్న వారసత్వాన్ని ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు సంబంధించింది కానీ, జెడ్పీటీసీలకు సంబంధించిన ఏవైతే బకాయిలు గత ప్రభుత్వాలు ఇవ్వకుండా పోయినాయో ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని ఈరోజు మరొక్కసారి మా గౌరవ సర్పంచులు, మాజీ సర్పంచులకి, ఇతర సభ్యులకు కూడా మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.